మా ఆయన అయితే పోతా ఉన్నాడు నేలలకి. తామర పూలు ఉన్నట్టున్నాయా? నువ్వు సాటుండవు కనబట్టలు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మా ఆయన నేనైతే ఈ గొడుగుతో చేపలు పట్టడానికి వచ్చాము. చూడండి గొడుగు ఎలా ఉందో. దాంతో ఇప్పుడు మేము చేపలు పట్టడానికి వచ్చాము. ఎక్కడ లొకేషన్? నీరు ఫుల్గా ఉన్నాయి. ఫస్ట్ టైం మన వీడియో చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూద్దాం దీంట్లో ఏం వేద్దాం అంటే గోధుమ పిండి వేసి కలుపుదాము ఫ్రెండ్స్. మనం అయితే గోధుమ పిండి తెచ్చుకున్నాము. దీంట్లో కొంచెం నీళ్ళు పోసుకొని కలుపుకొని అప్పుడు దాంట్లో చల్లుతాము. మరీ పొడిగా చల్లితే రాలిపోతాం, ముద్దలుగా పెడతాం. అటు తేటం ఉంటాయి నీళ్ళు, ముందుకు పో. నాం కలపరు దీంట్లో. ఏం కలపకూడదు. ఈ బోన్ లోపల ఇలా ఏళ్ళు ముద్దలు పెట్టాలి. మనం పొడి పెడతాం, రాలిపోతుంది. ముద్దలు పెట్టి నువ్వు బాగా కలుపు నీళ్ళు పోసి. తోర్లు పెద్దగా ఉండే నందరాలు దాంట్లో పొడిగా పెడతారు. ఏదో ప్రయత్నిస్తున్నాము. మరి అనుకు కలుపు పొడి వేసుకో దాంట్లో. గట్టిగా ఉంటే ముద్ద కారగదు నెలలో పెట్టి కలుపు. ఇంకా అనుకున్నది చేపలు అట్లా పోతూనే ఉంటావు. అదో ముద్దని అలా పెట్టుకోవాలి. ముద్ద కింద అయితే ముడేస్తుంది తిత్తిని. ఇక్కడ ముడి వేస్తున్నాము. ఇప్పుడైతే మనం చేపలు ఇద్దానికైతే పదం ఎన్ని పడతాయో చూడాలా. కొత్తగా ట్రై చేస్తున్నాము. వాన వచ్చినప్పుడు వేసుకుంటే గొడుగా బాగుంటాయి. తాడవనే తాడవు. తెచ్చింది ఒకదానికైతే పొడి పడేది అదంతా. మనం అయితే దీనికి తాడు కట్టేసుకోవాలా. పైన కట్టి కట్టేదానికి టంగ్ వస్తుంది. టంగ్ వస్తుంది. మా ఆయన అయితే పోతా ఉన్నాడు నేలలకి. తామర పూలు ఉన్నట్టున్నాయా? నువ్వు సాటుండవు కనబట్టలు. ఏయ్ కిందకైతే వెళ్ళిపోయింది గొడుగు. నెలల్లో మునిగిపోయింది. ఆ తామర పూలు కోసుకరా. దానికి పెద్ద పుల్లలు కట్టి పెట్టుకోవాలి నువ్వు. దారపుకైతే ముడేసేస్తుంది తాడు. నువ్వు యువతలకు వచ్చి ముడేసుకోవాలి. ఇప్పుడు నీకు ఆ దారం పెట్టగా దూరం. ఇదంతా కాడ ఉన్నాయి. ఇగో పూలు ఆ పక్క కాడ ఉన్నాయే. దర్భ అంతా బాగా ఎగిరిచ్చేస్తుంది వానకి. ఫ్రెండ్స్, చేపలు అయితే కదలుతాను, అలలు కొడతాను కనిపిస్తున్నాయి చూడండి. గోధుమ పిండి వేసేటాడికి వాసనకి తరుముకుని వస్తున్నాయి వాళ్ళ కాడికి. అలలు కొడ కదలుతున్నాయి.
కదులుతున్నాయి గో కదులుతా చేపలు. మళ్ళీ అయితే చూద్దాం ఎన్ని చేపలు పడినాయో. ఫ్రెండ్స్ మనం పెట్టేసాం కదా, చాలా టైం అయిపోయింది, ఒక అరగంట అయిపోయింది. చూద్దాం ఏం పడ్డాయి ఏందో చూద్దాం. అక్కడ పడున్నాయో పడలేదో మనకైతే తెలియదు. ఫస్ట్ టైం ట్రై చేస్తాం. ఇప్పుడు దాకా వచ్చినాయి అక్కడ జిలేబీలు చూసేసుకుని అక్కడ దర్భ పూస తింటుంది. నేను సెల్ ఫోన్ తీసేటాడికి అప్పటికే వెళ్ళిపోయింది. ఏం పడలేదే. ఎంతమంది ఆడ చేపలు ఆటకొచ్చారు, ఎంతమంది వస్తుంటారు ఇసురు వాళ్ళు ఎత్తుకొని. అట్టయ్యే ఆ పక్క తిరుగుతున్నాయి. తాడు పొడుగ్గుందా. ఇంటి దగ్గరగా పెట్టాడు, పళ్ళ చేపలు లోతులో పోతున్నాడు. అవి మేధవులు అయిపోయిన చేపలు. దాని చుట్టూరు తిరిగి గలిరికినట్టు. దాని చుట్టూరు తిరిగేసి వెళ్ళిపోయిన గొడుగు చుట్టూరు. దర్భపోస తిన్నాయే బాగా అటు వెళ్ళి. మా ఆయనతో మళ్ళీ బతా అన్నాడు. ఇప్పుడు దాకా గెడ్డు కోసినాడు బరుగుడ్లకైతే. చాలా సేపు అయింది వేసి. కొరవే నీ పక్కనే మేపుతుందియా. అది కొత్తది కదా గొడుగా, వాసనకు పోవట్లేదేమో. దాన్ని తెచ్చి 2 వారాలు అయిపోయింది. 2 రోజులు కానీ నీళ్ళల్లో కానీ పెట్టున్నా ఒయ్యి వాసన పోయింది. పడుందా యాందు ఉరుగు వస్తుందా. దాంట్లో ఏదైనా కల్తీ కానీ కలపాలి అంజుడు. మెస్ అయితే వాసనకు పోవట్లేదు. చేపలు అయితే దూరంగా పోయి కదులుతున్నాయి. ఇందాకలేమో వాళ్ళ అమ్మిడే వచ్చినాయి వెళ్ళినాయి. ఇందాకలైతే ఏడేసినప్పుడు ఏడు తిరగల చేపలు ఆ పక్క తిరుగుతున్నాయి. మళ్ళీ మెస తీసేసిన కాడే తిరుగుతున్నాయి. మెస వేసిన కాడకైతే రావట్లేదు చేపలు అయితే. మళ్ళీ ఇట్టు పోతున్నాడు. ఇప్పుడు దాకా తిరిగినాయి ఇక్కడ కొరవేని పిల్లలు వేసుకుని తిరుగుతా ఉండి. ఇప్పుడు దాకా నీళ్ళల్లో ఉన్నాయనుకో చేపలు. కొరవేని పిల్లలు పైకి తేలిపోంటాయి. వాళ్ళ అమ్మ కిందనే తిరుగుతుంటారు నీళ్ళల్లో. ఫ్రెండ్స్ చేపలు అయితే పడలేదు గొడుగులో. ఎందుకు పడలేదుయా? వాసన ఉన్నది ఇది. అంటే నీళ్ళలో బాగా మక్కాల. ఒక 2 రోజులు నీళ్ళల్లో ముంచి లేపాలి. వెళ్ళిపోయిందా? వెళ్ళిపోతుంది. మా ఆయన అయితే చిన్న కళ్ళేట్లో పడలేదు. నిన్న ట్రై చేశాడు, పొడి పిండి ఎత్తుకుని పోయి నీళ్ళల్లో చల్లినాడు, అయినా పడలేదు. దీంట్లో చేపలు పడతాయేమో చూపిస్తాం అనుకున్నాము, చేపలు అయితే పడలేదు. మనం ఏమైనా పొరపాటు కానీ చేసినాం చూడు, పిండి కానీ. నేను చెప్తానే ఉండే ఏదైనా కల్తీ కానీ కలపాలని.
తెలుసుంటే మాత్రం మన క్యాంప్ పడుండు పని. ఈసారి అయితే చూపిస్తాం చేపలు పడేది. ఈ సూర్యు చేపలు పడేది అయితే చూపిస్తాము. కానీ ప్రస్తుతానికి ఒక చేప అయితే పడ్డది. నేను ఒడుగులకి లాగిన వల్ల ఇట్లా లాగినాను చేసినాము. ఇలా లాగిన వల్ల ఏంటంటే అవి వచ్చేసింది. ఒక చేప అయితే ప్రస్తుతానికి పడ్డది, కానీ అది వెళ్ళింది. లేకపోతే మీకు పట్టి ఈ సూర్యు మాత్రం ఖచ్చితంగా చేసి పట్టి చూపిస్తాను. ఇదేం రాత్రి పూట ఇయ్యాలా, ఉదయం తీయాలా, అప్పుడైతేనే బాగా పడతాయి దీంట్లో చేప. మనం దూరం కదా వెళ్ళిపోతాం, ఎవరో ఎత్తుకుని వెళ్తారు. అందుకని మేము దగ్గరుండి ఉంటే మాత్రం చాలా టైం కానీ తీసుకుంటే చేపలు అయితే పడతాయి. కానీ మనకు బరిలో జీవాలు ఉన్న వాళ్ళు అయితే బర్రెలు అరుస్తూ ఉంటాయి, అందుకనేసి వెళ్తున్నాం. వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఈసారి వచ్చే వీడియోలో మాత్రం తప్పకుండా ఈ చేపలు అయితే చూపిస్తాం దీంతో. మా వీడియో కొన వరకు చూస్తుంటే లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఒక 100 లైకులు అనుకుంటున్నాను. ప్లీజ్ మీరు కానీ 100 లైకులు కొట్టినారంటే మాకు ఛానల్ ఇంకొకరు ముందుకు సపోర్ట్ చేస్తుంది అనుకుంటున్నాను. ప్లీజ్ మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్.